క్రాస్కి దండం పెట్టడం సరైనదా? బైబిల్ ఏమి చెబుతోంది? చాలామంది చర్చిలోకి వెళ్తే క్రాస్ ముందు దండం పెడతారు. ఇది గౌరవమా లేక ఆరాధనలో తప్పిదమా? చూద్దాం బైబిల్ ఏమి చెబుతుందో. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ బైబిల్ సత్యాలను సరళంగా మీకు అందిస్తుంది. వీడియో చివరలో ముఖ్యమైన ఆలోచన ఉంది, మిస్ కావద్దు. క్రాస్ ఒక చిహ్నం మాత్రమే, యేసు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుంది. 1 కొరింథీయులకు 1:18. సిలువవాక్యము నశించిపోవు వారికి మూర్ఖత్వము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే క్రాస్లో ఉన్న దారువులో శక్తి లేదు, కానీ యేసు చేసిన త్యాగంలో మనకు రక్షణ, శక్తి ఉంది. దేవుడు ఆరాధనను కేవలం తనకే ఇవ్వమని స్పష్టంగా ఆజ్ఞాపించాడు. నిర్గమకాండము 20:3-5. నాకు ముందు నీకే ఇతర దేవతలు ఉండకూడదు. నీకు విగ్రహమును చేయించుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు. వాటిని సేవింపకూడదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు, విగ్రహాల ముందు దండం పెట్టకూడదు. ఆరాధన దేవునికే చెందాలి. యోహాను 4:24. దేవుడు ఆత్మయే, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆయనను ఆరాధించవలెను. అంటే మన ఆరాధన మన గుండెతో, సత్యంతో ఉండాలి, చిహ్నాలకే కాదు. క్రాస్ను చూసి యేసు ప్రేమను గుర్తు చేసుకోవడం మంచిదే, కానీ దానికే దండం పెట్టడం విగ్రహారాధనకు దారి తీస్తుంది. సంఖ్యాకాండము 21:8-9. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పెను, నీవు ఒక సర్పమును చేసి దానిని కర్మీద ఉంచుము. ఎవడైనా కాటు కొరుక్కొనినవాడు దానిని చూచిన ఎడల బ్రతుకును. అప్పుడు మోషే ఒక ఇత్తడి సర్పమును చేసి దానిని కర్మీద ఉంచెను. సర్పము చేత కొరుక్కొనబడినవాడు ఆ ఇత్తడి సర్పమును చూచిన ఎడల బ్రతుకెను. మొదట అది దేవుని ఆజ్ఞతో చేయబడింది, కానీ తర్వాత ప్రజలు దాన్నే పూజించడం మొదలుపెట్టారు. 2 రాజులు 18-4. అతడు, హిజ్కియా రాజు, ఎత్తైన స్థలములను తీసివేసి స్తంభములను కూల్చి మోషే చేసిన ఇత్తడి సర్పమును ముక్కలుగా నరికివేసెను, ఎందుకంటే ఇశ్రాయేలీయులు దానికే ధూపములు కాల్చుచుండిరి. గమనించండి, మొదట గుర్తు కోసం దేవుడు ఇచ్చిన దాన్ని వారు పూజించసాగారు. అందుకే రాజు దాన్ని నాశనం చేశాడు. ఇది మనకు బలమైన పాఠం. 1 యోహాను 5:21. పిల్లలారా, విగ్రహముల నుండి మీరు జాగ్రత్తపడుడి. అంటే మన గుండెల్లో, మన ఆరాధనలో కేవలం దేవుడే ఉండాలి. అయితే మనం ఏం చేయాలి? క్రాస్ను చూసి యేసు త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, కానీ మన ప్రార్థన దేవునికే చేయాలి. లూకా 9:23. ఎవడైనను నన్ను వెంబడింపవలెననుకొనిన ఎడల అతడు తనను తాను నిరాకరించుకొని దినదినమును తన సిలువను మోసికొని నన్ను వెంబడించవలెను. నిజమైన క్రాస్ మోయడం అంటే మన జీవితం యేసు బోధించినట్లు నడపడం. కాబట్టి క్రాస్ ఒక గుర్తు మాత్రమే, మన ఆరాధన మాత్రం దేవునికే చెందాలి. 1 తిమోతికి 1:17. సర్వకాలములలో నుండి సర్వకాలముల వరకు అవినాశి అయిన ఏకైక దేవునికే గౌరవమును మహిమను కలుగును. ఆమేన్. ప్రభు, చిహ్నాల వెనుక దాగి ఉన్న సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయి. యేసు సిలువలోని ప్రేమను ఎల్లప్పుడూ గుర్తుంచుకొని నీకే ఆరాధన చేయునట్లుగా మమ్మల్ని నిలబెట్టుము. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదమై ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా బైబిల్ సత్యాల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక.